ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 252వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత పంచమ ఖండమైనటువంటి యుద్ధఖండములో ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి ఆ విశ్వజననీ జనకులకు మరియు వారి కుమారుడు విఘ్నరాజునకు ప్రార్థన చేసి నమస్కరించి ఏ విధముగా ఈ మహాపురాణం వర్ణించినారు అనేది మనం తెలుసుకుంటున్నాం. ఒకానొక సమయమున నైమిషారణ్యమనందు నివసించుతున్నటువంటి ఆ సౌనకాది మహర్షులు అందరూ కూడా సూత మహర్షుల వారిని శివతత్వ స్వరూపము యొక్క వివరణ మరియు ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క దివ్యమైనటువంటి చరిత్ర గురించి ప్రార్థించగా అంత సూతుల వారు బ్రహ్మ నారద సంవాద రూపమైనటువంటి ఈ మహాపురాణం గురించి ఏ విధముగా తెలిపినారు అనేటువంటి యథార్థమైనటువంటి విషయములను మనము ఆ శివాని అనుగ్రహము చేత ప్రతినిత్యము కూడా తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ వాగర్ధావివ సంవృత్తౌ వాగర్ధా ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ రోజున బ్రహ్మదేవుడు అంటున్నారు. ఏ విధంగా అంటే ముందుగా సనత్ కుమారుల వారు ఏ విధంగా చెప్పారు ఆ విధంగా తెలుసుకుంటున్నాం. ఆ సనత్ కుమార్ మహర్షి అంటున్నారు, ఓ మహర్షి, తదనంతరం కూడా తారకపుత్రుల యొక్క ప్రభావం చేతి ఇంద్రాది దేవతలు కూడా పరితపించారు. దేవతలందరూ కూడా దిక్కుతలి పరస్పరము కూడా సలహాలను తీసుకుని బ్రహ్మదేవుని శరణం తెచ్చారు. అంత వారందరూ కూడా దీనభావంతో ప్రేమపూర్వకంగా ఆ పితామహుడైనటువంటి బ్రహ్మదేవుడికి ప్రణామం చేశారు అని సనత్ కుమారులు వారు తెలియజేస్తున్నారు. అలా అవసరాన్ని చూసి ఆయనతో తమ యొక్క దుఃఖాన్ని వినిపిస్తూ బాధపడుతూ కూడా చెబుతూ ఉన్నారు. అంత దేవతలు అంటున్నారు, ఓ విధాత బ్రహ్మదేవ, త్రిపురములకు ప్రభువులైనటువంటి తారకాసుల యొక్క పుత్రులను మయాసురులను స్వర్గవాసుల అందరినీ కూడా సంతృప్తులను గావించారు. ఓ బ్రహ్మదేవ, కనుక మేమందరము కూడా దుఃఖితులమై నీ యొక్క శరణ కోరి వచ్చాం. వారిని వధించేటువంటి ఉపాయం ఏమైనా ఉన్నట్లయితే ఆ తారకాసుల యొక్క పుత్రుల ముగ్గురిని కూడా వధించడానికి ఏదైనా ఉపాయం ఉన్నట్లయితే మాకు తెలియజేయవలసింది, మాకు సుఖాన్ని కలిగించవలసింది అని ప్రార్థన చేశారు. మరలా బ్రహ్మదేవుడు అంటున్నారు, అప్పుడు ఆ ప్రార్థన విని, ఓ దేవగణములారా, మీరు ఆ దానముల వల్ల విశేషంగా భయపడవలసినటువంటి అవసరం లేదు. వారిని వధించేటువంటి ఉపాయం మీకు నేను తెలియజేస్తున్నాను, వినండి. భగవంతుడైనటువంటి శివుడు మీకు మేలును చేకూర్చుతాడయ్యా. అంత ఈ దైత్యులను నేనే వృద్ధులకి తీసుకుని వచ్చాను. అందువల్ల నా చేతులతో వారిని వధించడం సముచితం కాదు కదా. అంతేకాకుండా త్రిపురములలో వీరి పుణ్యం కూడా వృద్ధి అవుతూనే ఉన్నది. అందువల్ల ఇంద్రునితో కూడి సకల దేవతలు కూడా శివుని ప్రార్థన చేయాలి. ఆ సర్వాధీశుడు విశ్వ కళ్యాణప్రదుడు విశ్వేశ్వరుడి యొక్క ప్రసన్నుడైనట్లయితే మీ కార్యం అంతా కూడా సఫలమవుతుంది అని బ్రహ్మదేవుడు ఆ దేవగణములందరికీ కూడా తెలియజేశాడు. మరలా ఆ సనత్ కుమారుల వారు అంటున్నారు, ఓ వ్యాస మహర్షి, దేవతలు అంత బ్రహ్మదేవుడి యొక్క పలుకులను విన్నారు. ఇంద్రునితో కూడి వారందరూ కూడా ఆ వృషభధ్వజుడైనటువంటి శివుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ వృషభధ్వజుడైనటువంటి శివుడి యొక్క స్థలానికి చేరుకున్నారు. అందరూ కూడా ఆ శివ భగవానికి అంజలి ఘటించారు. దేవేశ్వరుడైనటువంటి శివుడికి భక్తిపూర్వకంగా నమస్కారం చేశారు. తల వంచి లోక కళ్యాణకర్త అయినటువంటి ఆ శంకర భగవాన్ని స్తుతించారు. తోచినటువంటి విధంగా భక్తి శ్రద్ధలతో, ఓ వ్యాసమునింద్ర, ఈ విధంగా నానా విధములైనటువంటి దివ్యమైనటువంటి స్తోత్రముల ద్వారా
కడు నమ్రులై వినమ్రులై చేతులు జోడించి అప్పటి వారి యొక్క స్వార్థమనంతా కూడా ఆ స్వామికి నివేదించడం ప్రారంభించారు. అలా ఇంద్రాది దేవతలు కూడా తమ యొక్క స్వార్థ సాధన యందు నిపుణులే కదా అని సనత్ కుమారుల వారు వేదవ్యాస మహర్షికి తెలిపినట్లుగా ఉన్నది మహాపురాణంలో. మరలా దేవతలు అంటున్నారు, ఓ మహాదేవ, తారకాసుని యొక్క పుత్రులైనటువంటి ఆ ముగ్గురు సోదరులు కూడా కలిసి ఇంద్రుడు మొదలుగాగలిగినటువంటి సకల దేవతలను కూడా పరాజయం పాలు చేస్తున్నారు. నానా విధములైనటువంటి బాధలకి కూడా గురి చేస్తున్నారు. వారు ముగ్గురు కూడా తారకాక్షుడు అందరిలో కల్లా పెద్దవాడు, విద్యున్మాలి మధ్యమంలో వాడు, చిన్నవాడైనటువంటి ఆ కమలాక్షుడు, ఆ ముగ్గురు కలిసి ఆ యొక్క ఇంద్రాది మొదలు దేవతల్ని కూడా నిత్యము కూడా పరాజితులను చేస్తున్నారు. ఓ ప్రభువు, త్రిలోకములను కూడా మునీంద్రులను తమ యొక్క అధీనంలో ఉంచుకుంటున్నారు. సిద్ధస్థానములను అన్నింటినీ కూడా రూపమాపారు. సకల జగత్తును కూడా మిక్కిలి పీడిస్తూ ఉన్నారు. అలా భయంకరమైనటువంటి ఆ దైత్యులు, ఆ తారకాసుని యొక్క పుత్ర ముగ్గురు కూడా సమస్త యజ్ఞ భాగములను కూడా స్వయంగా వారే గ్రహిస్తూ ఉన్నారు, తీసుకుంటూ ఉన్నారు. ఋషి ధర్మమును నివారించి అధర్మమును విస్తరింపజేస్తూ ఉన్నారు. ఓ శంకర దేవా, ఆ తారక పుత్రులు సకల ప్రాణులు కూడా అవధ్యులగడ నిశ్చయం, వారిని జయించడం కష్టం. ఆ విధాత అయినటువంటి బ్రహ్మదేవుడి నుంచి వారు వరాల పొంది వృద్ధి చెంది ఉన్నారు. అందువల్ల వారు స్వేచ్ఛగా ఈ పాప కార్యములను, ఈ దుష్కృత్యములన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఓ స్వామి, త్రిపురమల యందు నివసించుతున్నటువంటి ఈ భయంకరమైనటువంటి రాక్షస దైత్యులందరూ, దాక్షర పుత్రులు, ఆ తారకాసుని యొక్క పుత్రులైనటువంటి ఆ దైత్యులు ఈ జగత్తును నశింప చేయకుండా ఉండేటువంటి ముందే ఏదైనా ఒక ఉపాయం ఉన్నట్లయితే మీరు చేయవలసింది, దానివల్ల ఇదంతా కూడా రక్షింపబడుతుంది అని ప్రార్థన చేశారు. అంత సనత్ కుమార్ వారు అంటున్నారు, మునీంద్ర, ఓ వ్యాస మునీంద్ర, ఇట్లు పలుకుతూ ఉన్నటువంటి ఇంద్రాది దేవతలకు కూడా శివ భగవానుడు ఈ విధంగా సమాధానం చెబుతున్నాడు. శివుడు, ఓ దేవగణములారా, ఇప్పుడు ఆ త్రిపురాధీశులు గొప్ప పుణ్య కార్యములందు లగ్నమై ఉన్నారు. పుణ్యాత్మలైనటువంటి వారి మీద విద్వాంసులు ఎప్పుడూ కూడా దెబ్బతీయరాదు అనే నియమం ఉన్నది. నేను దేవతల యొక్క కష్టములన్నింటి కూడా ఎరుగుదును. ఆ దైత్యులు మిక్కిలి బలశాలు, దేవతలు అసురులు కలిసి కూడా వారిని వధించలేరు. ఆ తారకాసుని యొక్క పుత్రులు అందరూ కూడా పుణ్య సంపన్నులు కనుక త్రిపురవాసులు ఎవరిని కూడా వధించడం సాధ్యం కాదు. నేను యుద్ధం చేయడం ఎందుకు గట్టివాడను. ఇంతకు ముందు ఒకనొకప్పుడు మిత్రద్రోహణకు మించినటువంటి పాపము లేదని బ్రహ్మదేవుడు తెలియజేశాడు. ఇది తెలిసి కూడా నేను ఎట్లు మిత్రద్రోహం చేయగలను. బ్రహ్మహత్య చేసినటువంటి వారికి, తాగుబ్రోతులకు, దొంగలకు, వ్రతభంగం చేసేటువంటి వారికి సత్పురుషులు ప్రాయశ్చిత్త విధానాన్ని తెలిపారు. కానీ కృతజ్ఞులను ఉద్ధరించడానికి ఉపాయం ఏది కూడా లేదు. ఓ దేవతలారా, మీరు కూడా ధర్మాన్ని తెలిసినటువంటి వారు కాబట్టి నా భక్తులైనటువంటి ఆ దైత్యులను నేను ఎట్లు సంహరించగలను, మీ ధర్మ దృష్టితో ఆలోచించి మీరు నాకు తెలియజేయవలసింది. కనుక అమరులారా, నన్ను భరించడం తప్పలేకున్నంత వరకు ఆ దైత్యులను భరించడం అసంభవమైనటువంటి విషయం. మీరు ఆ విష్ణు భగవానుడి ఈ కారణమును మీరు తెలియజేయవలసింది అని ఆ శివ భగవానుడు ఆ దేవగణములందరికీ కూడా తెలియజేసినట్లుగా శివ మహాపురాణంలో తెలియజేయబడింది. ఆ తదనంతరం దేవగణముల భగవంతుడైనటువంటి విష్ణువుకు ఈ విషయమంతా కూడా తెలియజేశారు. ఆ స్వామికి ఆ అసురులు సనాతన శైవ ధర్మము నుండి విముఖులై సంపూర్ణంగా అనాచార పరాయణలో ఉన్నట్లుగా చేయుటకు విధానం చేయబడుతుంది. అది వైదిక ధర్మం నశించడం చేత అతడి స్త్రీలందరూ కూడా పతివ్రతా ధర్మం వదిలిపెట్టారు. పురుషులు ఇంద్రియ వశులయ్యారు. ఇటు స్త్రీ పురుషులందరూ కూడా దురాచారులుగా మారారు.
దైవారాధన, శ్రాద్ధం కర్మలు, యజ్ఞములు, వ్రతాదులు, తీర్థములు, శైవ విష్ణు సూర్య గణేశాదులకు పూజలు, స్నానములు, దానములు మొదలైనటువంటి శుభాచరణములన్నీ కూడా అక్కడ నశించాయి. అప్పుడు మాయ దారిద్ర్యము ఆ పురంలోనికి చేరింది. అందుచేత లౌకికంగా మనం కూడా తెలుసుకోవాలి, ఎక్కడైతే ధర్మనిష్ట లోపిస్తుందో అక్కడ మాయ, దారిద్ర్యము, రోగబాధ, శత్రుబాధ, రుణబాధలు పెరుగుతాయి. అందుచేత మనం నిత్య జీవితంలో ప్రతి జీవి కూడా, ప్రతి సాధకుడు కూడా, ప్రతి గృహస్థు కూడా వారి వారి ఇళ్లలో ప్రతి నిత్యము కూడా ధార్మికంగా సనాతన ధర్మము తెలిపినటువంటి విధంగా లౌకికమైనటువంటి ఆచరించవలసినటువంటి ఆచార విధానములను యథావిధిగా ఆచరించవలను అని ఆ శివ భగవానుడు తెలియజేస్తున్నట్టుగా మనము ఈ పురాణం ద్వారా కూడా గ్రహించుకోవాలి. ఇది మనందరికీ కూడా ఒక హెచ్చరిక. లౌకికంలో మనం అనుకుంటూ ఉంటాం మనకి గ్రహస్థితులు బాగలేదని, ఇంకొకటి అని అనుకుంటూ ఉంటాం. దానన్నింటికీ కారణము ధర్మనిష్ట లోపించడం, నిత్యకృత్యములలో కొన్ని అకృత్యములు జరగడం, మన పాపకర్మాచలు ఎందు మనస్సును పాపపంకలం చేసుకోవడం, మన బుద్ధి, మన ఆలోచన, మన మనస్సు ఎందే మనకి ప్రతినిత్యము కూడా ఒక సమాధానం కూడా దొరికింది. అందుచేత మనందరం కూడా లౌకికంగా ఆనందమైనటువంటి సుఖప్రదమైనటువంటి జీవితం కావాలనుకునేటువంటి ప్రతివారు కూడా ఈ యొక్క చక్కటి ఆ శివ భగవానుడు చెప్పినటువంటి మహత్తరమైనటువంటి ఉత్తమప్రదమైనటువంటి మంగళప్రదమైనటువంటి ఈ వాక్యాలను మనందరం కూడా ఆచరించాలి. మనం ఆ అర్థం చేసుకోవాలి. అవి మనం మననం చేసుకుంటూ ఆ విధంగా మన జీవితాన్ని కూడా మలుచుకుని మనము కూడా ఆ శివ భగవాను చెప్పిన విధంగా ఆచరించగలిగినట్లయితే మనకి ఎటువంటి కష్ట నష్టములు రావని మరొక్కసారి అందరికీ కూడా ఈ యొక్క శివ మహాపురాణం ద్వారా తెలియజేయబడుతుంది. అందుచేత శైవ, వైష్ణవ, సూర్య గణేశాల యొక్క పూజలు, స్నానములు, జపములు, శుభకార్యాచరణను కూడా నశించకుండా, మాయ ఎవరిని ఆవరించకుండా, దారిద్ర్యం కూడా ఆవరించకుండా చూసుకోవాలి. ఏ విధంగా తారకాసుల యొక్క త్రిపుర పురములు, ఆ 3 పురములు కూడా అవన్నీ కూడా వచ్చి చేరిపోయాయి అని తెలియజేస్తున్నారు శివ భగవానుడు. అందుచేత తపస్సు చే పొందబడినటువంటి లక్ష్మి అతడి నుండి వెళ్ళిపోయింది. ఎక్కడైతే ధర్మనిష్ట లోపిస్తుందో అక్కడ తపస్సు చేత పొందబడినటువంటి లక్ష్మీ స్థానం జరిగిపోయి అలక్ష్మీ స్థానం ఏర్పడుతుంది. అందుకనే శ్రీ సూక్తంలో కూడా చెప్తారు, అలక్ష్మీ మే నశ్యతు అని. అంటే లక్ష్మీ స్థిరంగా ఉండాలి అని అనుకునేవాడు అలక్ష్మీదేవి యొక్క స్థానాన్ని మనం చేర్చుకోకూడదు. సప్త వ్యసనములకు కూడా ప్రతి వ్యక్తి కూడా దూరంగా ఉండాలి. ఎక్కడైతే ధర్మనిష్ట లోపిస్తుందో, వ్యసనపరుడై ఉంటాడో, సప్త వ్యసనములు కూడా వాడికి అలవాటు చేసుకుంటాడో అక్కడ అలక్ష్మీ స్థానం చెప్పకుండానే వస్తుంది. ఎన్ని తపస్సుల చేత పొందబడినటువంటి కఠోరమైనటువంటి పూజల చేత పొందినటువంటి తపస్సు కొన్ని దుష్కార్యముల వల్ల ఏర్పడుతుంది. ఇదంతా కూడా మనుషులు తెలుసుకోవడం విషయం అని కూడా మరొక్కసారి తెలియజేస్తున్నాం. అంతేకాదు అక్కడ అధర్మం అంతా కూడా విస్తరిస్తుంది. ఎప్పుడైతే మాయ వచ్చిందో అక్కడ అధర్మం కూడా విస్తరిస్తుంది. కలిపురుషుడి యొక్క లక్షణములన్నీ కూడా అక్కడ సంచరించుకుని ఉంటాయి. కలి దేవుడు వాడిని మాయా ప్రభావంలోకి బయటికి వెళ్ళిపోతాడు. కలి యొక్క ప్రభావం చేత రాకూడనటువంటి దుష్కృతములన్నీ కూడా వారికి సంప్రాప్తం వస్తాయి. ఓ మునీంద్ర, వ్యాసదేవా, అప్పుడు శివేచ్ఛతో సోదరులతో కూడినటువంటి ఆ దైత్యరాజు యొక్క మరియు ఆ మయుడి యొక్క శక్తి కూడా కుంఠితమయ్యిందయ్యా, తగ్గిపోయింది అని చెప్పి ఆ త్రిపురములలో జరగబోయేటువంటి అంశములను ఆ శివ భగవానుడు ఆ దేవగణములకు తెలియజేసినట్లుగా మనము ఆ శివాని అనుగ్రహం చేత ఈ త్రిపురాంబులలో ఆ జరుగుతున్నటువంటి విషయం తెలుసుకోగలుగుతున్నామని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచిదానంద రూపాయ
శాశ్వతాయ పరమాత్మనే వటవృక్షచింతామణి శ్రీ గురు దక్షిణామూర్తయే దివ్యమంగళ మంగళం దివ్యమంగళ మంగళం దివ్యమంగళ మంగళం శంభో శివ 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 శంభో శివ 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 నారాయణ 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 హరి ఓం స్వస్తి స్వస్తి స్వస్తి